ఒక యావరేజ్ మెన్ లో రోజుకి 60 to 80 హెయిర్స్ ఫాల్ అవుతూ ఉంటాయి. దీన్ని నువ్వు కూడా నోటీస్ చేసి ఉంటావు. ఎలా అంటే లైక్ మార్నింగ్ లేవగానే పిల్లో పైన హెయిర్ ఉండడం, లేదా షాంపూ చేసినప్పుడు హ్యాండ్ లో మొత్తం హెయిర్ రావడం. బట్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే అసలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా నీకు తెలియదు. అండ్ ఇప్పుడు నువ్వు దీన్ని ఫిక్స్ చేసుకోకపోతే ఈ రోజు నుంచి జస్ట్ ఫ్యూ ఇయర్స్ లో నీ హెయిర్ ఇలా కనిపిస్తుంది. సో ఈ వీడియోలో మీ హెయిర్ ని సీక్రెట్ గా సైలెంట్ గా డిస్ట్రాయ్ చేసే 5 డైలీ హ్యాబిట్స్ గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా చెప్తా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నీకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది, నీకు బాల్ స్పాట్స్ అండ్ హెయిర్ థిన్నింగ్ అయినట్లు కనిపిస్తుంది అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడు. లాస్ట్ లో ఒక హోమ్ మేడ్ ఐలింగ్ మెథడ్ గురించి చెప్తా. అది ఫాలో అయిన హెయిర్ ని రీగ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్ విత్ వాస్తవ్, వేర్ మెన్ డెవలప్ దేర్ స్టైల్, కాన్ఫిడెన్స్ అండ్ మైండ్ సెట్. ఫస్ట్ వచ్చేసి నైట్ హ్యాబిట్స్. దీన్ని మనం ఎప్పుడు రియలైజ్ అవ్వం, కానీ ద వే యూ స్లీప్ సైలెంట్ గా నీ హెయిర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందులో 2 మేజర్ మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి స్లీపింగ్ విత్ వెట్ హెయిర్. చాలా మంది స్లీప్ కి వెళ్లే ముందు స్నానం చేసి పడుకుంటారు మంచిగా నిద్ర వస్తుంది అనేసి. బట్ ఏంటంటే నీ హెయిర్ పెట్టుకున్నప్పుడు నీ హెయిర్ అనేది చాలా వీక్ గా ఉంటుంది. ఆ టైంలో హెయిర్ స్టాండ్స్ కి నేచురల్ ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఉండదు. నువ్వు నీ పిల్లో పైన పొజిషన్ చేంజ్ చేసేటప్పుడు దానివల్ల వచ్చే ఫ్రిక్షన్ నీ హెయిర్ ని బ్రేకేజ్ చేస్తుంది అండ్ నీ రూట్స్ ని వీకెండ్ చేస్తుంది. సో నైట్ టైం షవర్ చేసినప్పుడు అట్లీస్ట్ 80% ఆఫ్ హెయిర్ ని డ్రై చేయకుండా మీరు స్లీప్ కి వెళ్ళొద్దు. సెకండ్ మిస్టేక్ వచ్చేసి కంఫర్ట్ గా ఉంటుంది అనేసి మనం కాటన్ పిల్లోస్ ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ యాక్చువల్ గా అది నీ స్కాల్ప్ పైన ఉండే నేచురల్ ఆయిల్స్ ని అబ్జర్వ్ చేసి ఫ్రిక్షన్ ని పెంచుతుంది. దానివల్ల హెయిర్ ఫ్రిజ్నెస్ అవ్వడం, డ్రై అవ్వడం, మార్నింగ్ పిల్లో పైన హెయిర్ రావడం జరుగుతుంది. సో దీన్ని ఫిక్స్ చేసుకోవడానికి కాటన్ పిల్లోస్ ని అవాయిడ్ చేసి సిల్క్ ఆర్ సాటిన్ పిల్లో కేసెస్ ని యూజ్ చేయండి. వీటి వల్ల ఫ్రిక్షన్ తగ్గుతుంది, మాయిశ్చర్ ని మెయింటైన్ చేస్తుంది అండ్ హెయిర్ ని స్మూత్ గా ఉంచుతుంది, హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా. సెకండ్ థింగ్ వచ్చేసి హెయిర్ ఆయిల్ మిస్టేక్స్. ఇందులో కూడా 2 మేజర్ మిస్టేక్స్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి టూ మచ్ ఆయిల్ పెట్టుకోవడం, ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తారు హెయిర్ మంచిగా ఉంటుంది అనేసి. కానీ దీనివల్ల హెయిర్ వాష్ చేసేటప్పుడు ఎక్కువ షాంపూ యూజ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల నీ స్కాల్ప్ లో ఉండే నేచురల్ ఆయిల్స్ మొత్తం వాష్ అవుట్ అయిపోతాయి. సో ఎప్పుడు కూడా ఓవర్ ఆయిలింగ్ చేయొద్దు, జస్ట్ ఒక 3 to 5 డ్రాప్స్ అయితే ఎనఫ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఓవర్ నైట్ ఆయిలింగ్. చాలా మంది ఏం చేస్తారంటే ఆయిల్ పెట్టేసుకొని నైట్ మొత్తం అలా ఉంచి మార్నింగ్ వాష్ చేస్తూ ఉంటారు. అసలు ఇలా చేయకండి, దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. నువ్వు ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల నీ హెయిర్ ఫాలికల్స్ అనేవి క్లాగ్ అయిపోతాయి, ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ దీనివల్ల మెయిన్ గా డాండ్రఫ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ వే వచ్చేసి హెయిర్ వాష్ చేసే 2-3 అవర్స్ ముందు జస్ట్ ఒక 4 to 5 డ్రాప్స్ తీసుకొని మంచిగా స్కాల్ప్ కి మసాజ్ చేసుకోండి. దీనివల్ల స్కాల్ప్ లో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి నీ హెయిర్ థిక్ అవడానికి హెల్ప్ అవుతుంది. స్టడీస్ లో ప్రూవ్ అయింది, నువ్వు స్కాల్ప్ ని మసాజ్ చేయడం వల్ల నీ హెయిర్ థిక్నెస్ అనేది 8% ఇంక్రీజ్ అవుతుంది అనేసి. థర్డ్ థింగ్ వచ్చేసి డ్రైయింగ్ మిస్టేక్స్. ఈ మిస్టేక్ ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు, బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇలా చేయకూడదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రబ్బింగ్ హెయిర్ విత్ టవల్. హెయిర్ ని చాలా రఫ్ గా హ్యాండిల్ చేసి రఫ్ గా డ్రై చేయడం. విత్ హెయిర్ చాలా వీక్ గా ఉంటుంది. ఆ టైంలో నువ్వు అగ్రెసివ్ గా రబ్ చేస్తే నీ హెయిర్ అనేది బ్రేకేజ్ అవుతుంది అండ్ రూట్స్ వీక్ అయిపోతాయి. అలా చేయకుండా జెంట్లీ ప్యాడ్ డ్రై చేయండి, ప్రెస్ చేయండి. ఈవెన్ బెటర్ మీరు ఇంకా మైక్రో ఫైబర్ టవల్ యూస్ చేయండి. కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. అది వాటర్ని ఫాస్ట్గా అబ్జర్వ్ చేస్తుంది, ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది, హెయిర్ బ్రేకేజ్ని రెడ్యూస్ చేస్తుంది. సెకండ్ మిస్టేక్ వచ్చేసి హెయిర్ డ్రైయింగ్. హెయిర్ డ్రైయింగ్ చేయడం బెటరే, కాకపోతే చాలా మంది చాలా దగ్గరగా పెట్టుకోవడం, ఎక్కువ హీట్ మోడ్లో యూస్ చేయడం. కూల్ ఆర్ లో మోడ్లో పెట్టుకొని యూస్ చేయండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నువ్వు ఎక్కువ హీట్ మోడ్లో యూస్ చేసినప్పుడు నీ స్కాల్ప్ అనేది చాలా డ్రై అయిపోతుంది, నీ హెయిర్ ఫాల్స్ అనేవి ఓవర్ టైం థిన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి షాంపూ అండ్ వాషింగ్ హ్యాబిట్స్. మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా షాంపూ మీ హెయిర్ ఫాల్ కి మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. మోస్ట్ షాంపూస్ లో సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఉంటాయి. అవి ఎక్కువ ఫోమ్ క్రియేట్ చేస్తాయి అండ్ నీ నేచురల్ ఆయిల్స్ కూడా మొత్తం స్ట్రిప్ చేసేస్తాయి. వన్స్ ఆ ఆయిల్ లేయర్ అనేది వెళ్ళిపోయిందంటే హెయిర్ అనేది డ్రై అయిపోతుంది, వీక్ అయిపోతుంది, నీ ఫాలికల్ చాలా వీక్ అయిపోతుంది. సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూస్ చేయండి, మైల్డ్ కండిషనర్స్ యూస్ చేయండి. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పెడతా, చెక్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి వీక్లీ ఎన్నిసార్లు వాష్ చేయాలి? ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ హెయిర్ టైప్. ఇఫ్ ఇన్ కేస్ నీది కర్లీ హెయిర్ అయితే 1 to 2 టైమ్స్ సరిపోద్ది. నీది వేవీ హెయిర్ అయితే 2 to 3 వాషెస్ సరిపోద్ది. స్ట్రైట్ హెయిర్ అయితే 3 to 4 వాషెస్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు డైలీ వర్కౌట్ చేస్తావు, ఎక్కువ స్వెట్ వస్తుందంటే నువ్వు డైలీ షవర్ చేయొచ్చు. బట్ ఏంటంటే జెంటిల్ డైలీ షాంపూ యూస్ చేయి అండ్ షవర్ చేసేటప్పుడు ఎప్పుడు స్కాల్ప్ ని క్లీన్ చేయడానికి ఫోకస్ చేయండి, హెయిర్ ని కాదు. ఎందుకంటే మన హెయిర్ లో ఎప్పుడు డస్ట్ ఉండదు, మన స్కాల్ప్ పైన డస్ట్ ఉంటుంది. దాన్ని మనం క్లియర్ చేస్తే మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్. లెట్స్ బి రియల్, వరల్డ్ లో ఉన్న ఎంత బెస్ట్ ప్రోడక్ట్స్ వాడినా కూడా నీకు లోపల నుంచి న్యూట్రిషన్ సరిగ్గా నీ హెయిర్ కి అందకపోతే ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ అయినా నీకు హెల్ప్ అవ్వవు. సో నీ రూట్స్ కి న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా వస్తుంది కానీ ప్రోడక్ట్స్ ద్వారా రాదు. హెయిర్ కి మెయిన్ గా కావాల్సిన న్యూట్రిషన్స్ ఏంటంటే ప్రోటీన్. హెయిర్ 90% ఆఫ్ ప్రోటీన్ తో ఉంటుంది, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెరాటిన్. సో మీ ప్రోటీన్ ఇంటేక్ ని కంప్లీట్ చేయండి. ఫిష్, చికెన్, ఎగ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. జస్ట్ డైలీ బ్రేక్ఫాస్ట్ లో 3 eggs యాడ్ చేసుకోండి. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే విజిబుల్ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తావు. నెక్స్ట్ వచ్చేసి హెల్దీ ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ చాలా ముఖ్యం అనమాట మన హెయిర్, మన స్కాల్ప్ మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి, మన హెయిర్ కి షైన్ ఇవ్వడానికి. వీటి కోసం మీ డైట్ లో ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ వీటిని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్ అండ్ మినరల్స్. మన హెయిర్ కి మెయిన్ గా విటమిన్ ఏ, సిఈ అండ్
జింక్ అండ్ బయోటిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి కోసం క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఆరెంజెస్ కానీ, పీనట్స్ కానీ, స్వీట్ పొటాటోస్ ఇలాంటివి మీ డైట్ లో యాడ్ చేసుకోండి. అండ్ బేసిక్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. డైలీ 7 to 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మంచి స్లీప్ మెయింటైన్ చేయండి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోండి. స్ట్రెస్ వల్ల కూడా మనకు 30% ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నా ఇప్పుడు బోనస్ టిప్ అనమాట. నీకు హెయిర్ ఫాల్ చాలా సివియర్ అయిపోయింది అండ్ బాల్ స్పాట్స్ కనిపిస్తున్నాయి, ఎక్కువ థిన్నింగ్ అయిపోయిందంటే నువ్వు ఆనియన్ జ్యూస్ ని అప్లై చేసుకొని హెయిర్ కి ఆనియన్ జ్యూస్ ని అప్లై చేయడం స్టార్ట్ చేయి. కొంచెం వేడిగా అనిపిస్తుందా, కానీ ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది. పర్సనల్లీ నేను కూడా టెస్ట్ చేసా అండ్ కొన్ని స్టడీస్ లో కూడా ప్రూవ్ అయింది. వీక్ కి 2 times ఎవరైతే ఆనియన్ జ్యూస్ ని అప్లై చేస్తారో వాళ్ళకి విజిబుల్ రిజల్ట్స్ కనపడ్డాయి. విత్ ఇన్ 2 months లో హెయిర్ రీగ్రోత్ అవ్వడం, బేబీ హెయిర్ రావడం. సో దీన్ని ఎలా వాడాలంటే జస్ట్ ఒక ఆనియన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసి ఆ జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. దాన్ని మీ క్యాల్ పైన అప్లై చేసుకోండి, కొంచెం కాటన్ తో కానీ లేకపోతే మీ ఫింగర్స్ తో కానీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం స్మెల్ బ్యాడ్ గా అనిపిస్తే కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ కొంచెం రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. దాన్ని 15 minutes అలా ఉంచి వాష్ అవుట్ చేయండి. సో ఇది బ్రో, నువ్వు డైలీ చేసే 5 హ్యాబిట్స్. దీనివల్ల నీ హెయిర్ అనేది చాలా డిస్ట్రాయ్ అవుతుంది. వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా మీకు చెప్పాను. వీటిని యూజ్ చేసుకొని మీ హెయిర్ ని మంచిగా కేర్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్లు అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విత్ వాస్తవ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యాషన్ కంటెంట్ అండ్ గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ మీరు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. లవ్ యూ ఆల్.